భూపాలపల్లి జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన కోట రాజబాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా కోట రాజబాబు నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన మంత్రి శ్రీధరబాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు కోట రాజబాబు ధన్యవాదాలు తెలిపారు. శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును రేగొండలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబును ఎమ్మెల్యే జీఎస్ఆర్ శాలువాతో సత్కరించారు. భూపాలపల్లి జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కోట రాజబాబు తెలిపారు. చైర్మన్గా నన్ను ఎన్నిక చేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాన్యులు ఐటీ శాఖ మంత్రులు శ్రీధరబాబు గారికి, అదేవిధంగా సహకరించినటువంటి భూపాలపల్లి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు గండ్ర సత్తన్న గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి గ్రంథాలయాల ఈ జిల్లాలో భూపాలపల్లి జిల్లాలో మరి గ్రంథాలయాల అభివృద్ధి కోసం మరి శ్రీధరబాబు గారు మరి సత్తన్న గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు అభివృద్ధి కార్యక్రమం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, విద్యావ్యాప్తంగా ఏదైతే కార్యక్రమాలు చేయాలి గ్రంథాలయాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నిటినీ తుచ తప్పకుండా చేస్తామని మనవి చేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మా కాంగ్రెస్ శ్రేణులందరికీ, నాయకులకు అందరికీ పేరు పేరున సీనియర్ నాయకులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ జిల్లా నాయకత్వ ఇన్ఛార్జ్ మంత్రిగారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు మా సోదరులు అయిత ప్రకాష్ రెడ్డి గారికి, మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నేను అదేవిధంగా పూర్తిగా నా మీద పూర్తి విశ్వాసంతో ఈ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నన్ను నియమించినందుకు నేను వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ, పేరు పేరున అందరికీ ఎన్నికలో సహకరించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ